చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి ఇది. ఒక్క లెగ్ పీస్ తీసుకుని అలా నిమ్మరసం పిండి కొద్దిగా ఉల్లిపాయ ముక్క కొరకుతా తింటుంటే ఉంటుందండి. అబ్బో, ఇష్టపడని వాళ్ళే ఉండరండి. అందుకే ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఒక 8 లెగ్ పీసులు తెచ్చుకున్నానండి, చికెన్ లెగ్ పీసులు. వీటిని శుభ్రంగా కడిగి బౌల్లో పెట్టుకున్నాను. వీటికి కావలసిన వస్తువులండి: పెరుగు, కారం, జీలకర్ర పొడి, పసుపు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి. వీటన్నిటితో నేను ఈరోజు ఈ చికెన్ లెగ్ పీసులు తయారు చేస్తానండి. చూడండి ఈ ఫ్రైని. ముందుగా మనం చూడండి ఈ విధంగా ఒక్కొక్క లెగ్ పీస్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. చూడు 3 ఘాట్లు ఈ విధంగా పెట్టాను చూడండి. ఇలా పెడితే మనం ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ తయారు చేస్తాం కదా, అవి మొత్తం ఇలా ఘాట్లలో మొత్తం పెట్టేస్తే మసాలా బాగా ఊరి లెగ్ పీసులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని పీసుల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టేశానండి చూడండి. ఇప్పుడు వీటికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓ బౌల్ తీసుకున్నాను. 3 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు, కొంచెం సరిపోద్దండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చివరగా రుచికి సరిపడా సాల్ట్ని మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసి వేసుకోవడమేనండి. మసాలా కలిపి కొంచెం టేస్ట్ చూసామనుకోండి, మనకి ఉప్పు సరిపోయిందా, ఇంకా వాటికి ముక్కలకు పట్టించేయవచ్చు మనం. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం కలిపేసుకున్నాం కదా. ఫైనల్గా దీంతో కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ విధంగా పట్టించాలో చూపిస్తాను చూడండి. ఈ లెగ్ పీసులకు మొత్తం ఈ విధంగా ఘాట్లలో బాగా వచ్చేటట్టు మొత్తం చూడండి. ఆ విధంగా మనం మసాలాని పట్టించేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని లెగ్ పీసులకి పట్టించేస్తామండి. చికెన్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. అందుకని అందులో ఒక రకం ఈరోజు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం మసాలాలు పట్టించేసాను కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక అర నిమ్మ చెక్క దీంతో రసం పిండేసి మళ్ళీ దాన్ని కూడా కొంచెం కలిపేయాలండి. బాగా పులుపు కూడా తగలద్ది, ముక్క బాగా స్టిఫ్గా ఉంటుంది. అందుకోసం ఫైనల్గా కలిపానండి చూడండి. ఇప్పుడు ఒక గంట సేపు మ్యారినేట్ అవ్వాలండి, అంటే నానాల. ఇప్పుడు మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. మీరు పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. గంట తర్వాత ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే 8 పీసులు కదండి, అందుకనే పెద్ద పాన్ తీసుకున్నాను. ఒకేసారి ఫ్రై చేద్దామని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ 8 లెగ్ పీసులు ఈ విధంగా సర్దేసుకుంటామండి. ఒకవేళ చిన్న పాన్ పెట్టుకున్నారంటే ఒక 2-3 కూడా వేయించుకోవచ్చు, ఒకేసారిని కాదు. అందుకే మేము ఎలాగో ఇంట్లో ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. అందుకని ఏంటంటే ఒకేసారి పెట్టేశాను, ఫ్రై చేసేస్తే పని అయిపోద్దని చూడండి. ఎందుకంటే కొంచెం మనం కదుపుకునే విధంగా ఉండాలండి. దీంతో సరిపోతాయి మాకు 8. మొత్తం అదే విధంగా నేను సర్దేస్తాను చూడండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం సేపు కదలకుండా అలాగే ఉంచాలండి. మిగిలింది కొంచెం ఇది పేస్ట్ అంతాను, అది కూడా అన్ని ముక్కలకి సర్దేస్తామండి మసాలానంతాను. ఇలా కాసేపు ఉంచాలండి. ఉంచిన తర్వాత టర్న్ చేద్దాం, అంటే పక్కకి తిప్పుకుందాం. ఈ విధంగా తిప్పుకోవాలండి. ఇదే విధంగా అంటే అప్పటికప్పటికి కాకుండా ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటే కొంచెం ముక్క విడిపోకుండా ఇలా గట్టిగా వస్తుందండి, బాగుంటుంది చూడండి. అన్నీ ఇదే విధంగా మొత్తం టర్న్ చేశాను. ఈ విధంగా వచ్చింది. ఇలాగే మనం ఆయిల్లో కొంచెం అలా ఇలా కదుపుకుంటూ ఉండాలంటే, అంటే మాడిపోకుండా బాగా ఉడికేటట్టు చూసుకోవాలి మనం. చికెన్ అంటేనే ప్రోటీన్ కదండి. అందులో లెగ్ పీసులు అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు, పిల్లలు కూడా తింటారు మా ఇంట్లో అయితే.
చూడండి మూత పెట్టి పెడతాను. మూత పెడితే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆవిరి పట్టద్దు కదండి మూత పెడితేనో, అందుకోసం ఆవిరితో కూడా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఆయిల్ ప్లస్ ఆవిరి మొత్తం వాటర్ లేకుండా ఈ విధంగా ఉడికిస్తామండి మేము. ఇలా ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, రెస్టారెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. అబ్బబ్బా చూస్తుంటేనే చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. బాగా లెగ్ పీసులు ఫ్రై అయిపోయినాయండి. ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా జల్లాను. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి లెగ్ పీసులు రెడీ అయిపోయాయి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఒక్కసారి దాన్ని అలా చూపిస్తాను. పీస్ కూడా చూడండి పైకి బాగా ఫ్రై అయినట్టు క్రిస్పీగా ఉందా, లోపల మెత్తగా ఉడికిందండి. ఏం లేదండి, ఇంతవరకు మా పద్మజారెడ్డి ఛానల్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.